టాలీవుడ్ హీరో నారా రోహిత్ సోలో సినిమాతో ఇండస్ట్రీకి వచ్చారు. ఈ మూవీ పాజిటివ్ టాక్ సంపాదించుకోవడంతో పాటు ప్రేక్షకులను అలరించింది. ఇక ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించినప్పటికీ పెద్దగా ఫేమ్ తెచ్చుకోలేకపోయాడు. ఒకవైపు హీరోగా నటిస్తూనే క్యారెక్టర్ ఆర్టిస్టుగాను నటించి మంచి గుర్తింపు దక్కించుకున్నాడు. ఇక గత ఏడాది ప్రతినిధి 2 మూవీతో వచ్చాడు. ఈ సమయంలోనే ఆయన నటి సిరిలెల్లాతో ప్రేమలో పడ్డాడు. ఇక కొద్ది రోజుల పాటు ప్రేమించుకున్న వీరు పెద్దల అంగీకారంతో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. కానీ నారా రోహిత్ తండ్రి మరణంతో పెళ్లి జరగలేదు. అయితే ఇటీవల నారా రోహిత్ మల్టీస్టార్ మూవీ భైరవంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మంచు మనోజ్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కీలక పాత్రలో నటించి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. దీంతో సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న నారా రోహిత్ వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు. తాజాగా ఆయన రాజకీయ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చారు. అందరి జర్నీ అక్కడి నుంచే స్టార్ట్ అయ్యింది. నేను ఇంకా ఏం అనుకోలేదు. రాజకీయాల్లోకి ఎప్పుడు వస్తాను అనేది నాకు కూడా క్లారిటీ లేదు, కాబట్టి చెప్పలేను. నేను పాలిటిక్స్లో పోటీ చేయాలని మెంటల్గా ఫిక్స్ అయినప్పుడు ముందుగా చంద్రబాబుకు చెప్తాను. నేను పాలిటిక్స్పై నిర్ణయం తీసుకున్న వెంటనే బాబుగారి దగ్గరకు వెళ్తాను. తర్వాత లోకేష్ అన్నకు చెప్తాను అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.